ఈ 12 ఇయర్స్లో మీ సతీమణి మీ లైఫ్లోకి వచ్చి 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్ యానివర్సరీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. మరి ఈ 8 ఇయర్స్ జర్నీలో విష్ణుప్రియ గారి మీద కోప్పడ్డ సందర్భాలు ఎన్ని ఉండొచ్చు? ఇలా వేల మీద లెక్క పెట్టొచ్చా? లేకపోతే విష్ణుప్రియ మీద కోప్పడింది ఏం ఉండదు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఈ కోపాలు ఉండవు ఇవన్నీ నేను చెప్పను, 100% ఉంటాయి. బట్ అవి ఏంటంటే ఒక 5 minutes 2 minutes డ్యూరేషన్ తప్ప ఇంకా అంతకు మించిది ల్యాగ్ ఉండదు మాకు. ఓకే, మార్నింగ్కి ఓకే అయిపోయింది, నిన్న వేరు ఈ రోజు వేరు. సో మనం ఈ రోజు ఏమి వర్క్ చేయాలనుకుంటున్నాం, దేని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు? కాంప్రమైజ్ అయ్యేంత గొడవలు ఏం లేవు. లేదంటే ఫస్ట్ ఎవరు మాట్లాడతారు గొడవ అయ్యాక? అది కూడా ఉండదు, చెప్తున్నా కదా. అలా ఏంటి ఒక దాని ఏదో మౌన పోరాటాలు ఇవన్నీ ఏం లేవు, సీరియస్గా చెప్తున్నా. అంటే బాబు పుట్టాక ఇంకోలా ఉంటుంది, పిల్లలు ఎవరు లేకముందు ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇదంతా ఈ చేంజెస్ ఏమి లేవు టైం కూడా లేదంటారు? లేదు, అప్పుడు ఫ్రెండ్స్ లానే ఉన్నాం, ఇప్పుడు ఫ్రెండ్స్ లానే ఉన్నాం అంతే. మ్యారేజ్ అయింది, పిల్లోడు పుట్టాడు, ఒక రిలేషన్ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంతే. అంతకు మించి అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అంతే. అప్పుడు అదే వర్క్, ఇప్పుడు ఇదే వర్క్. సిద్ధుకు ఎంత కోపం వస్తుంది అనేది ఒక ప్రాంక్ చూసాం మేము, అది నిజమా కాదా అని తెలుసుకోలేదు. లేదు, ప్రాంక్స్ మా ఛానల్లో ఏంటంటే స్క్రిప్టెడ్ అనేది లేదు ప్రాంక్స్లో. కంప్లీట్ ఆ టైంకి ఒక హై వస్తుంది కదా, ఆ హైలో నాకు నేనే అనిపిస్తుంది తర్వాత ప్రాంక్ చేశాను అన్న తర్వాత. ప్రెగ్నెన్సీ ప్రాంక్ అయితే అది చూసి అమ్మ బాబాయ్ ఏంటి ఇంత కోపం వచ్చేసి, నేను అదే సెన్సిటివ్ మ్యాటర్స్ కదా, ఎందుకు ప్రాంక్ చేయాలి ఏంటి అని అప్పుడు కొంచెం సీరియస్ అయ్యా. తనకి ఎలాగో తెలుసు కాబట్టి ప్రాంక్ అని చెప్పేసి తను కూడా సీరియస్ అవ్వలేదు కదా. సో తను ఎప్పుడైనా ఏడ్చి ఏంటి సిద్ధు ఇలా చేస్తున్నావు అని గట్టిగా గొడవ పడిన సందర్భం అస్సలే లేదా ఈ 8 ఇయర్స్లో? అస్సలు లేదు, లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. 100% అది కంప్లీట్. ఇంకా ముందు వరకు కూడా ఉండదు. ఎస్, ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మీరిద్దరూ హ్యాపీగా ఉంటే మీ బాబు హ్యాపీగా ఉంటాడు, మంచి కంటెంట్తో మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తారు. సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత విష్ణుప్రియకి ఏదన్నా స్టోరీ నరేషన్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సీరియల్ వచ్చినప్పుడు కానీ మీ పర్మిషన్ కానీ, లేకపోతే స్క్రిప్ట్ విని సిద్ధు బాగుందని అడగడం కానీ చేస్తూ ఉంటారా? అస్సలు ఉండదండి. మేమిద్దరం కలిసి ఏదైనా ఇప్పుడు సుధామూర్తి ఉందంటే ఒక డెసిషన్ తీసుకుంటాం, తర్వాత చేయబోయే ఏటిగట్టుకి ఒక డెసిషన్ తీసుకున్నాం. అలా మేమిద్దరం కలిసి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనుకుని మనం ఇది ఒక ప్రొడక్షన్ చేయాలన్నా, లేదంటే ఎవరితోనో టైఅప్ అవ్వాలన్నా, సో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. కానీ సీరియల్స్ విషయంలో అండ్ ఈ క్యారెక్టర్ నువ్వెందుకు చేస్తున్నావు, ఈ క్యారెక్టర్ నువ్వెందుకు చేస్తున్నావు, ఈ సీన్స్ నువ్వెందుకు చేస్తున్నావు, ఈ సీన్స్ నువ్వెందుకు చేస్తున్నావు, అది డే 1 నుంచి ఇప్పటివరకు లేదు మా మధ్య. ఆన్ సెట్కి వచ్చిన తర్వాత తన వర్క్ తంది, నా వర్క్ నాది అంతే. ఇంకా దాని గురించి డిస్కషన్స్ కానీ అవి ఏమి ఉండవు. ఇంకా ప్యాకప్ అయిపోయిన తర్వాత కట్. ఇంకా ఇక లొకేషన్ మాటలు కూడా ఏది ఉండదు, ఓన్లీ ఫ్యామిలీ టైం అంతే. మళ్ళీ లొకేషన్లో ఉన్నప్పుడు ఓన్లీ వర్క్ అంతే. మేబీ మీ ఇద్దరు ఆర్టిస్టులు అవ్వడం వల్ల అంటారా మంచి అండర్స్టాండింగ్ నేచర్తో వెళ్ళడం? అలా ఏమో మరి టచ్ వుడ్ అది ఎలా కుదిరిందో ఏంటో కానీ, అంటే ఆర్టిస్టులు అవ్వడం వల్ల వేవ్ లెంత్ సెట్ అయిందో ఏమో నాకు తెలీదు, ఏమో అలా రాసి పెట్టి ఉండడం వల్ల అయిందేమో. పోనీలేండి, ఎలా అయినా మంచిగా ఉంది, ఎవరి దిష్టి తగలకుండా ఉంటే చాలు. సో మీ క్రేజీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? మా క్రేజీ ఫ్యామిలీ అసలు అది నెక్స్ట్ లెవెల్ మాకు. మేము ఎప్పుడు ఈ మధ్య అయితే కొంచెం బిజీ అయిపోయి అందరం టైం సెట్ అవ్వట్లేదు. మేఘనాక్క అండ్ మహి మేము అందరం ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా వాళ్ళు ఫ్యామిలీ టైప్ కాబట్టి అందరం కలిసి. అసలు క్రేజీ ఫ్యామిలీ కలిసి అందరూ ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తారా, ఎప్పుడు చూస్తూ ఉంటారు పాపం అందరూ. బట్ మాకు టైం కుదరక అవ్వట్లేదు, ఈసారి చెయ్యాలి. మొత్తానికి చక్కగా యాక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను, ఫటా చెప్పేద్దాం. ఓకే, యువర్ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ఓకే, ఎందుకు కట్అవుట్? ఏమో చిన్నప్పటి నుంచి ఇష్టం బాగా అంతే. అంతేనా? మీ అబ్బాయికి? వాడికి ఇంకా వాడు ఇంకా ఏవో ఇవన్నీ చూస్తూ ఉంటాడు, కార్టూన్స్ అని అవన్నీ ఇవన్నీ. డోరేమన్ నాన్న నా ఫేవరెట్ హీరో అంటాడేమో. అవి కూడా కాదు, ఎవరో ఉంటారు వాళ్ళకి ఏవో ఉంటాయి సంథింగ్, అవే ఎక్కువ చూస్తాం. ఓకే,
డయానా రోమా అని చెప్పి ఓహో ఉంటారు, వాళ్ళిద్దరు వీడియోస్ ఎక్కువ ఎక్కువ చూస్తుంటారు. చూస్తూ ఉంటాడు, మీకు చెప్తూ ఉంటాడా స్టోరీస్, నాన్న ఇలా జరిగింది అలా జరిగింది అని. ఓకే, నెక్స్ట్ మీ ఫేవరెట్ హీరోయిన్. హీరో హీరోయిన్ నాకు సమంత అంటే చాలా ఇష్టం. ఓ సూపర్. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ ఫుడ్. నేను చాలా ఫుడీ. మా అత్తయ్య చేస్తుంటారు రొయ్యల బిర్యానీ ఓహో ఓకే, రొయ్యల బిర్యానీ ఇష్టం అదే. అండ్ మటన్ కర్రీ అవి చేస్తుంటారు, అది బాగా ఇష్టం. మీరు బట్ ఫుడ్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓన్లీ సలాడ్స్ అని అవని ఇవని అదే ఆకులు అలమలు తింటే ఇంకంతే. పాపం అన్నీ విష్ణువే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అవునా? అసలు ప్రొడక్షన్ ఫుడ్ కూడా నిజానికి టేస్ట్ హోమ్లీగా కుక్ చేసుకొని తినే ఫుడ్ కంటే ఎక్కువ శ్రమ అదే తెలుసా, సలాడ్స్ ప్రిపేర్ చేయడం. అవునవునవును. అన్ని నీట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేయాలి, అవన్నీ చేయాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది. బట్ సో మార్నింగే లేచి తను అవన్నీ చేసేస్తూ ఉంటుంది. ఇంకా విష్ణుకి కావాల్సిన ఫుడ్ అమ్మ చేస్తుంటారు. ఓ నైస్, సో అలా కుదురుతుంది. మంచి కోఆర్డినేషన్ కుదిరింది అంతా కూడా. నెక్స్ట్ మీరు విష్ణుప్రియ గారు కలిసి లాస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏమైనా చేశారా? క్రేజియస్ట్ థింగ్స్ మీన్స్ అంటే ఎలా? లైక్ అంటే మీ ఇద్దరు కలిపి ఎవరి మీద ప్రాంక్ లాంటిది, అంటే తెలియనిది, జనాలకి తెలియనిది, మీరు దాచుకున్నది, మీకు ఒక మెమరబుల్గా ఇప్పటికీ ఆ పర్సన్ చూస్తే మీ ఇద్దరు చూసుకొని నవ్వుకునే సందర్భాలు లాంటివి ఏమైనా? అలాంటివి ఏం లేవు యాక్చువల్లీ, చిన్న చిన్న సిల్లీ థింగ్సే ఉంటాయి. బట్ మేము అచీవ్ చేసిన క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, మా మ్యారేజ్ అయ్యి 8 years అయింది కదా, లాస్ట్ ఇయర్ ఒక 4 days గ్యాప్ పెట్టుకుని ఫస్ట్ టైం మేము హనీమూన్ ట్రిప్ లాగా గోవా వెళ్ళాం, పక్కన గోవాకి, అంతే. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా. పాపం విష్ణుప్రియ గారు. బట్ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ రోజులు ఎవరున్నారు బయటికి అంటే బెంగళూరు అని అవన్నీ ఇవన్నీ కేరళ ఇవన్నీ ఫ్రెండ్స్తో తిరిగాం, కానీ మేమిద్దరం ఒక లేదు మన ఇద్దరం ఎక్కడికన్నా వెళ్ళాలి అని చెప్పి ఇద్దరం సరదాగా ఒక 3 days అవుటింగ్కి వెళ్దామని ఈ మధ్య బాబు గోవా కూడా ఫస్ట్ టైం ఇద్దరం వెళ్ళాం. ఓకే ఓకే, అక్కడ ఏమన్నా కామెడీ ఏమైనా జరిగాయా? అక్కడ కూడా ఈ వీడియో షూట్స్ యూట్యూబ్ అంటూ బిజీ ఉన్నారా? లేదు లేదు, అంటే 3 days వెళ్ళాము, 4 days ట్రిప్ కదా. 3rd day మాకు సర్ప్రైజింగ్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చేసారు. ఓకే వచ్చారా, ఓకే రండి. వాళ్ళు మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట, అంతే. లాస్ట్ ఇయర్ ప్రతిసారి వేల్ ఎంట్రీ అంటే అయ్యో మొత్తానికి అలా జరిగిపోయింది. పాప మీరు వెళ్ళారు కానీ పోన్లేండి, 3 days అయితే ఉన్నారు కదా. అవును. మీరు కుక్ చేసి విష్ణుప్రియకి ఏదైనా సర్ప్రైజింగ్గా పెట్టాలి అనుకుంటే ఏం కుక్ చేస్తారు? సర్ప్రైజింగ్ ఏం లేదు, తెలిసే కుక్ చేస్తుంటాను. నేను కిచెన్లోకి వెళ్తే వాళ్ళకి తెలియకుండా ఉండదా మొత్తం. పోనీ వాళ్ళు లేకుండా నేను కిచెన్లోకి వెళ్దామని సరే, ఏది ఎక్కడ ఉందో నాకు తెలియదు, గందరగోళం అయిపోద్ది. సో ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది అని అడిగేసరికి నేనేం ఐటెం చేస్తాను అనేది వాళ్ళకి తెలిసిపోద్ది. ఫోన్ చేసి సో నేను లాక్డౌన్లో కొన్ని నేర్చుకున్నా వంటలు అవి బాగా. అందులో గోంగూర చేపల పులుసు బాగా పెడతాను నేను. అది నేను చేస్తే తనకి ఇష్టం అనమాట, అంతే. మీరందరూ కరోనా చెఫ్స్ అనమాట. కరోనా చెఫ్ ఆల్మోస్ట్ అందరూ కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఎన్ని నేర్చుకున్నాను నేను కోవిడ్. అప్పటికి యూట్యూబ్ లేదు, అప్పటికి యూట్యూబ్ పెట్టలేదు, కానీ వైరల్ అయిపోయాయి. అసలు అప్పటికి యూట్యూబ్ ఉంటే డైలీ మేము ఇద్దరం ఒకే దగ్గర ఉండి మొత్తం అసలు ఎన్ని వీడియోస్ వచ్చేవో లెక్కలేదు. అప్పట్లో వైరల్ కూడా అయిపోయాము. సో అప్పుడు ఫుటేజ్ ఏదన్నా ఉన్నా బాగుండేది, సరదాగా అన్ని మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవడానికి. ఓహో మన లైఫ్లో కోవిడ్ అనేది ఇంత మార్పు తెచ్చింది అని చెప్పేసి చూసుకోవడానికి ఉండేది. జనరల్గా ఎవరికైనా సరే వైఫ్ అనేసరికి ఏదైనా సర్ప్రైజ్ చేద్దాము అనిపిస్తూ ఉంటుంది వైఫ్ని. వైఫ్ హస్బెండ్ని చేస్తుంటున్నారు, హస్బెండ్ వైఫ్ని చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. అంత టైం లేకపోయినా సరే టైం కేటాయించి సర్ప్రైజ్ చేసిన డే ఏదైనా ఉందా విష్ణు గారికి? చాలానే ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి అంటే సర్ప్రైజెస్, సో లైక్ బర్త్డేకి చిన్న చిన్న సర్ప్రైజ్లు అలాంటివి, అంతే.